ప్రశాంత్ కిషోర్ విక్టరీ ఇది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే బాంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలవడం నితిన్ నబీన్ సొంత నియోజకవర్గము అది కూడా ఆయన అంటే వాళ్ళ ఫాదరు ఆయన సుమారు 30 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి ఉప ఎన్నిక అది కూడా ఆయనకు ప్రమోషన్ వచ్చి ఆయన వెళ్ళాడు. ఆయన బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి అండ్ బీజేపీ ముఖ్యమంత్రి మొన్న మధ్యనే వచ్చారు. అట్లాంటి టైంలో ప్రశాంత్ కిషోర్ గెలవడము అసలు గెలిచిన తర్వాత పరిణామాల గురించి మాట్లాడదాం సార్. ఫస్ట్ అసలు గెలవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఏం జరిగింది? క్యాండిడేట్ ముందు అనౌన్స్ చేసినటువంటి వ్యక్తిని కొనసాగించకపోవడము లేకపోతే ఇంకోటి నేను కూడా వీడియో చేశాను. బట్ ఎస్ నాకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ వినాలని ఉంది యాక్చువల్లీ బాంకీపూర్ మీద. సాయి గారు, రెండు ప్యారలల్ సిచ్యువేషన్స్ తీసుకుందాం సాయి గారు. బాంకీపూర్ ఒకటి, ఆ మధ్యప్రదేశ్ కాన్స్టిట్యున్సీ, నేను పేరు దత్తియా. ఈ రెండు కాన్స్టిట్యున్సీలో వాళ్ళ క్యాండిడేట్స్ అక్కడ ఒక బైపోల్, ఎందుకంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేశారు. ఆయన వాజ్ కరప్ట్ ప్రాక్టీసెస్లో ఆయన పట్టుకున్న తర్వాత 3 years అని సెంటెన్స్ చేసి ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫై అయిపోయారు. ఇక్కడేమో ఈ బీజేపీ నామినేట్ చేసిన క్యాండిడేట్, దట్ టు నితిన్ నబీన్ నామినేట్ చేసిన క్యాండిడేట్, ఇట్ వాస్ నాట్ బీజేపీ, ఆయన్ని నామినేట్ చేస్తే వాళ్ళ నాన్నగారు ఏదో కరప్షన్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంకా శిక్ష పడలేదు, ఏం కాలేదు. దట్స్ కేసు స్టిల్ గోయింగ్ ఆన్. ఐ థింక్ ఫాడర్ స్కామ్తో ఏదో కనెక్షన్ ఉంది. ఇది క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి నామినేట్ చేసినప్పుడు సడన్గా నామినేషన్ విత్డ్రా చేసే ఒక్కరోజు ముందు అప్పుడు వీళ్ళకి ఏదో ఏం చెప్తారు, ఒక లైట్నింగ్ వచ్చినట్లు వచ్చిందనమాట. అరే, ఈ క్యాండిడేట్ మీద ప్రశాంత్ కిషోర్ అటాక్ చేయబోతారు, ఈ కేసు తీసుకొని ఆయన వేసిన తర్వాత మనకు ఛాన్సే లేదు బాంకీపూర్లో అని. సో ఏం చేశారు, నామినేషన్ విత్డ్రా చేసే ఒక రోజు ముందు లిస్టు మొత్తం తీసుకొని చూసారు ఇంకోసారి, ఎవరైనా ఉన్నారా మనోళ్ళు, ఎవరైనా డమ్మీ క్యాండిడేట్ వెళ్ళి నామినేషన్ ఫైల్ చేశారని చూస్తే ఒకటి దొరికింది. ఆయనకి బీఫామ్ అప్పగించేశారు. బాబు నువ్వు మా క్యాండిడేట్ ఉంది. సాయి గారు, మీకు ఎన్ని రోజులు ఉంటుంది సాయి గారు? దాని తర్వాత 12, 15 రోజులు, 16 రోజులు క్యాంపెయినింగ్ ఉంటుంది. మీరు ఏం చేస్తారు? మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు ఆడియన్స్ని? ఇది చాలా ఇంపార్టెంట్. మీ క్యాండిడేట్ అదే టైంలో దత్తియాల్లో అక్కడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ మీద ఆరోపణలు ఉండే, కరప్షన్ అలిగేషన్స్. కాంగ్రెస్ అన్నారు, వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద క్యాండిడేట్, మీరు ఓట్ వేస్తే వేయండి లేకుండా వద్దు. ఆ క్యాండిడేట్ గెలిచారు, ఈ క్యాండిడేట్ ఓడిపోయారు. దర్ ఇస్ అ లెసన్ ఇన్ దిస్. మీరు ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఐ మీన్ ఈ బాంకీపూర్ అనేది సడన్గా లాస్ట్ మినిట్లో నితిన్ నబీన్ గారు సెలెక్ట్ చేయలేదు. ఈ కూడా గాన్ త్రూ ఇట్. ఆయన మీరు చెప్పినట్లు ఆయన నాన్నగారు 4 సార్లు, నితిన్ నబీన్ 5 సార్లు, ఈ ఫ్యామిలీతో 1995 నుంచి ఆ సీట్ వాళ్ళ దగ్గర ఉంది. అండ్ లాస్ట్ ఎలక్షన్లో 59,000 మెజారిటీతో గెలిచారు. ఈ ఎలక్షన్లో చూడండి సాయి గారు, వి ఆల్ మిస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 7% ఓటు పర్సంటేజ్ తగ్గింది. ముందు కూడా ఎక్కువ లేకుండే, ఓకే, కానీ 34% పడిపోయింది. 34 బాంకీపూర్ అంటే మనం అనుకుంటాం ఏదో పల్లెటూరు అనుకుంటాం, కాదు. ఇట్ వాస్ ప్రీవియస్లీ కాల్డ్ పట్నా వెస్ట్. ఇట్ ఈస్ అన్ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. ఫార్వర్డ్ క్యాస్ట్ కశ్యత్స్, ఆ కాన్స్టిట్యుయెన్సీలో డామినేటింగ్ వారు. బీజేపీ అది అడ్రస్ చేయలేకపోయారు. అది పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే మీరు క్యాస్ట్ ఈక్వేషన్ బీహార్ కానీ యూపీ కానీ సాయి గారు, క్యాస్ట్ మన ఆంధ్ర లాగానే క్యాస్ట్ ఈక్వేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అక్కడ మీరు ఫ్లాప్ షో చేశారు. మీరు ఒక క్యాండిడేట్ని మార్చినప్పుడు ఏమవుతుంది, ఆ క్యాండిడేట్ వాళ్ళ వైపు నుంచి రావాల్సిన ఓటు కూడా ప్రశాంత్ కిషోర్ కేసేశారు. మీరు మిసా భారతి స్టేట్మెంట్ ఒకటి వినుంటారు సాయి గారు. షీ మేడ్ అ స్టేట్మెంట్ అవుట్ సైడ్ పార్లమెంట్. నాకు తర్వాత ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు ఇట్ అండ్ ఇంకోసారి రీవైండ్ చేసి నా మైండ్లో ప్లే చేస్తే ఐ ఫెల్ట్ ఇట్ వాస్ కరెక్ట్. ఆమె ఏం చెప్పిందంటే, బీజేపీ వాళ్ళ ఓట్లు, బీజేపీ లీడర్స్ కొంతమంది వాళ్ళ ఓట్లు, వాళ్ళ దగ్గర ఉన్న ఓట్లన్నీ ప్రశాంత్ కిషోర్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇదొక అలిగేషన్. ఇది మీరు ఆలోచించండి, ఇట్ ఇస్ పాసిబుల్. కేరళలో జరుగుతుంది. సిపిఎం ముస్లిం లీగ్, బీజేపీ ఎక్కడైనా పోటీ చేస్తుంటే సిపిఎం ముస్లిం లీగ్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడిక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళ ఓటు ఇంకొకరికి ఇచ్చేస్తారనమాట. సో మీరు గెలవండి, ఇంకో కాన్స్టిట్యున్సీలో మేము తీసుకుంటాం మీ ఓట్లు అని చెప్పి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇది జరుగుతుంది సాయి గారు. ఇది జరిగింది కూడా ఐ థింక్ ఇన్ బాంకీపూర్. ప్రశాంత్ కిషోర్ ఆఫ్ కోర్స్ యూ టు గివ్ హిమ్ ద క్రెడిట్. ఆయన 4 నెలల ముందు, అంటే ఏ రోజు నితిన్ నబీన్ గారు నామినేట్ అయ్యారు, దట్ డే హీ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు బి ద క్యాండిడేట్. ఎందుకంటే ఆయన ఐవాజ్ దగ్గర అడగక్కర్లేదు, హీ ద బాస్ ఆఫ్ ద పార్టీ. కాన్స్టిట్యుయెన్సీని 100 మంది పిల్లలు, యంగ్స్టర్స్ని పెట్టి థ్రెడ్ బై థ్రెడ్, గల్లీ బై గల్లీ అంటారు చూడండి, మొహల్లా మీటింగ్స్, చాయ్ పే చర్చ పెట్టారంట. ఆలోచించండి, బీజేపీ వాళ్ళు చేయలేదు, ఆయన చేశారు చాయ్ పే చర్చ. బికాస్ హీ ద ఒరిజినల్ పర్సన్ బిహైండ్ చాయ్ పే చర్చ. నేను ఆయనతో వారణాసిలో పనిచేశాను 2014 ఎలక్షన్ టైంలో. వాళ్ళ టీంతో పనిచేశాను అక్కడ, మోదీ గారు క్యాండిడేట్ ఉన్నప్పుడు. 2 వారాలు అక్కడ ఉన్నాను నేను. అదే బిల్డింగ్లో
వాళ్ళు 2 ఫ్లోర్లు తీసుకున్నారు, దాని కింద ఫ్లోర్లు అన్ని బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. అక్కడ నేను అవుట్ స్టేషన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా నన్ను ఒక రెండు బూత్స్కి అటాచ్ చేశారు. డాక్టర్ కుష్వా అని చెప్పి దర్ వాజ్ అ సీనియర్ బీజేపీ లీడర్, ఆయనతో అటాచ్ చేశారు. మెథాడికల్ సాయి గారు, దట్ పర్సన్ ఈజ్ రియలీ గుడ్, మనం మెచ్చుకోవాలి. ఎందుకు ప్రశాంత్ కిషోర్ అంటే మీరు ఇప్పుడు చెప్పొచ్చు వైఎస్ జగన్ని గెలిపించారు, డిఎంకేని గెలిపించారు, తృణమూల్ కాంగ్రెస్ 2 సార్లు గెలిపించారు. ఓకే, అఫ్ కోర్స్ ఆఫ్టర్ దాట్ ఐపాక్ సెటప్ చేశారు, ఐపాక్ నుంచి ఆయన డివైడ్ అయిపోయారు, ఆయన హీ వెంట్ అవే అండ్ ఫార్మ్డ్ హిస్ ఓన్ పొలిటికల్ పార్టీ. కరెక్ట్. ఇప్పుడు ఈజ్ ట్రైంగ్ న్యూ ట్రిక్స్ అనమాట. ప్రశాంత్ కిషోర్ విన్ ఇస్ యాక్చువల్లీ ఏదో బీజేపీకి పెద్ద థ్రెట్, యూపీ రాజా, నథింగ్ విల్ హ్యాపెన్. దిస్ ఇస్ అ ప్యూర్ ఐ థింక్ స్ట్రాటజిక్ మూవ్ బై బీజేపీ. మా క్యాండిడేట్ మీ మార్చితే మిమ్మల్ని ఇదే చేస్తాం మేము, సింపుల్ యాజ్ దాట్. ఇంకోటి బీజేపీ నేర్చుకోవాల్సిన సాయి గారు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను, అఫ్కోర్స్ ఐఎమ్ నోబడీ ఇన్ ద పార్టీ టు అడ్వైజ్ దమ్. మీరు లాస్ట్ మినిట్లో క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తే 1 నెల ముందు, 2 వారాల ముందు, 3 వారాల ముందు క్యాండిడేట్ ఏం చేయలేరు. ద టిపికల్ కేస్ ఇస్ గోయింగ్ టు బి అ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు క్యాండిడేట్స్, మీ వార్డ్ మెంబర్స్ని మీరు, అంటే మీకు గెలిచిన సీట్లు 40-45 ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటున్నారు. మన శ్రవణ్ గారు ఉన్న మల్కాజిగిరి ఇస్ అ లేడీ ఇన్ నెరెడ్మెట్ అండ్ ఆల్ దోస్ ఏరియాస్, దే ఆర్ ఆల్ దేర్, దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్, దాంట్లో డౌట్ లేదు. కానీ మిగతా కాన్స్టిట్యూన్స్ మీరు ఎక్కడెక్కడ ఓడిపోయారు, కాంగ్రెస్ వాళ్ళతోనో, ఎంఐఎంతోనో, బీఆర్ఎస్ వాళ్ళతోనో ఎక్కడెక్కడ ఓడిపోయారు, అక్కడ మీరేం చేస్తున్నారు? అక్కడ మీ క్యాండిడేట్కి పని చేయడానికి మీరు టైం ఇస్తున్నారా? బికాస్ జిహెచ్ఎంసీ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వార్డ్లో డ్రైనేజ్, నీళ్లు, కరెంటు, మా దగ్గర బస్ స్టాండ్ లేదు, ఇట్లాంటి ఇష్యూసే ఉంటుంది. మీరు అక్కడ పెద్ద పెద్ద ఇష్యూస్ మాట్లాడారు, మీరు జెన్జీ అజిటేషన్ అది ఇది, దట్ ఇస్ నాట్ ఎ పాయింట్. సో ఇక్కడ జరిగింది అదే, మీరు లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ని మార్చారు, కరప్షన్ అలిగేషన్స్ అని చెప్పి. కాంగ్రెస్ అప్పుడు అక్కడ అన్నారు, పోతే పోయింది, మాకు కరప్షన్ ఉంది, ఆయనే పోటీ చేస్తాడు, మీరు ఏంటంటే ఏంటి ఓట్లు ఆయనకి, అండ్ హీ వన్ ద టికెట్. దిస్ అ బిగ్ లెసన్ ఇన్ దిస్. మన యూపీలో చూసాం సాయి గారు, 2024 ఎలక్షన్స్ ఇదే తప్పు చేశారు బీజేపీ. యోగి ఆదిత్యనాథ్ గారు నామినేట్ చేసిన క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేశారు, మోర్ దెన్ హాఫ్ లిస్ట్ నుంచి హైకమాండ్ వాళ్ళ క్యాండిడేట్స్ పెట్టారు. ఫ్రెష్ ఫేసెస్ కావాలి మాకు. ఏం జరిగింది సాయి గారు? ఫ్రెష్ ఫేసెస్. ఈవెన్ దతియాలో కూడా అదే చేశారు, నరోత్తమ్ మిశ్రాకి ఇవ్వలేదు టికెట్. కరెక్ట్. ఆయన ఏం చేశాడు? ధర్నా చేశాడు, రోడ్ బ్లాక్ చేశాడు, చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అండ్ హీ వాజ్ హోమ్ మినిస్టర్ సార్, శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 ఓట్లతో ఓడిపోయారు. ఈ కూడా ఈజీలీ గాట్ దట్ ఓట్స్ ఫర్ బీజేపీ, ఈజీగా తీసుకొచ్చేస్తుండే. కానీ ఈ బ్యాక్ సీట్ డ్రైవింగ్ చూడండి, ఇది బీజేపీ ఆపడానికి టైం వచ్చేసింది సార్. అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయడం ఎందుకు? ఈయన పవర్ఫుల్ పర్సన్ అయిపోతే రేపు మనకి ప్రాబ్లం అయిపోతుంది. అది శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండొచ్చు, డాక్టర్ రమణ్ సింగ్ ఉండొచ్చు, స్కిండియా ఉండొచ్చు. అక్కడ ఇట్లాంటి పవర్ఫుల్ మనుషుల్ని క్యాండిడేట్ ముఖ్యమంత్రి చేయకూడదు. ఇది కాంగ్రెస్లో కూడా జరిగింది సాయి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మీకు గుర్తుంటుంది, హీ వాజ్ వెరీ టఫ్ విత్ ద హైకమాండ్ చెప్పిన మాటలనే పట్టించుకోరు. కే కరుణాకరన్ కేరళ, దానికోసం ఆయన్ని ఇస్రో కేసులో ఇరికిచ్చేశారు. సో మీరు పవర్ఫుల్ సీఎంస్ వచ్చినప్పుడు, పవర్ఫుల్ మినిస్టర్స్ వచ్చినప్పుడు పార్టీ హైకమాండ్ భయపడతారు. దానికోసం అన్నోన్ పీపుల్ని తీసుకొచ్చి, మీరు ఎవరో ఇప్పుడు దాకా పేరు వినలేని మనుషులు తీసుకొచ్చి మీరు పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు. అఫ్కోర్స్ నితిన్ నబీన్ కేపబిలిటీ గురించి మనం డిస్ప్యూట్ చేయట్లేదు. ఓకే, జేపీ నడ్డా గారు హిమాచల్ నుంచి వచ్చే ముందు ఆయన ఈజ్ నోన్, బట్ అంత పెద్ద పేరు లేకుండా. జానా కృష్ణమూర్తి బీజేపీ ప్రెసిడెంట్ ఉండే ఒక టైంలో, బంగారు లక్ష్మణ్ ఒక టైంలో బీజేపీ ప్రెసిడెంట్ ఉండే. తెలియని వాళ్ళు ప్రెసిడెంట్ చేయలేదని చెప్పట్లేదు నేను, కానీ మీరు న్యాచురల్లీ ఒక క్యాండిడేట్ సెలక్షన్లో మీరు ముందే సెలెక్ట్ చేసి బీ ఫామ్ ఇచ్చి నామినేషన్ ఫైల్ చేయించిన క్యాండిడేట్ని మీరు లాస్ట్ మినిట్లో మార్చేస్తే ఇదే జరుగుతుంది. వచ్చిన క్యాండిడేట్కి టైం ఉండదు. ఎవరిని మీరు రిజెక్ట్ చేశారు వాడు చెప్తాను, నేను చూస్తాను రా వీడెట్లా గెలుస్తాడు, ప్రశాంత్ కిషోర్కి ఓట్లు వేపిస్తాను. అదే జరిగింది అక్కడ. రెండో స్టేట్మెంట్ సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చింది సార్, అఖిలేష్ యాదవ్. ఆయన స్టేట్మెంట్ ఇంకోటి ఉండే. ఆయన ఏమంటారు, బీజేపీ కావాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ని గెలిపించారు, ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మేము మాట్లాడకూడదు, చూడండి ఇక్కడ ఓడిపోయామని చెప్పి చూపించడానికి బీజేపీ వాళ్ళు చేశారంట. అఫ్కోర్స్ లాఫబుల్, బట్ ఐ ఫీల్ మిసా భారతి స్టేట్మెంట్ వాజ్ కరెక్ట్. ఆమె చెప్పిన దాంట్లో చాలా మట్టుకు ఒక ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది బాంకీపూర్లో, అండ్ స్పెషలీ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. బీజేపీ అనగానే మనం అందరూ అంటాం ఇట్స్ అన్ అర్బన్ పార్టీ, దట్ టు ఫార్వర్డ్ క్యాస్ట్ డామినేట్ చేస్తున్న క్యాండిడేట్, అక్కడ బీజేపీ ఓడిపోయారు. అదే కాన్స్టిట్యుయెన్సీలో సాయి గారు 40,000 ముస్లిమ్స్ ఉన్నారు, 40,000 ముస్లిమ్స్ వచ్చారు.
ఆ 40,000 ఓట్లు కూడా ఆర్జేడీకి వెళ్ళలేదు. అది ప్రశాంత్ కిషోర్కి వెళ్ళిందా మనకు తెలియదు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ లేరు కదా, ఆర్జేడీ పోటీ చేశారు అక్కడి నుంచి. సో ద లెసన్ ఇస్ మెయిన్లీ మీరు క్యాండిడేట్ సెలక్షన్లో చాలా కేర్ఫుల్ ఉండాలి. మీరు ఒక ఏదో కొత్త క్యాండిడేట్ కొందరు మమతా బెనర్జీ ఇదే చేశారు సాయి గారు. షీ చేంజ్ 73 ఎమ్మెల్యేస్, 73 ఎమ్మెల్యేలని మార్చిన ఆమె. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ మమతా బెనర్జీ అంటుంది, ఆమె వ్యతిరేకత కాదు, మా యాంటీ ఇన్కంబెన్సీ ఈజ్ అగేన్స్ట్ ద ఎమ్మెల్యే. దానికోసం ఎమ్మెల్యేని మార్చేస్తే మేము గెలుస్తాం ఎలక్షన్. ఏమైంది సాయి గారు? దిస్ ఇస్ వాట్ యాంటీ ఇన్కంబెన్సీ వాస్ అగేన్స్ట్ మమతా బెనర్జీ. అది మనం మెచ్చుకోవాలి. మధ్యప్రదేశ్ మీకు గుర్తుంటుంది, శివరాజ్ సింగ్ చౌహాన్ ఓడిపోతారని చెప్పి లాస్ట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో ఇట్ వాస్ ప్రెడిక్టెడ్ 100% ఓడిపోతారు. హర్యానాలో అదే జరిగింది. ఎందుకు గెలిచారంటే స్ట్రాంగ్ లీడర్స్ బ్యాక్ ద పార్టీ. అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈగో లాగా తీసుకున్నారని, నేను గెలిపించి చూపిస్తాను. ఓకే, అది జరిగింది. వేరే ఛత్తీస్గఢ్ రమన్ సింగ్ డిడ్ంట్ డూ దట్. అక్కడ రమన్ సింగ్ చేయలేదండి, కానీ అప్పుడు కూడా బీజేపీ గెలిచారు అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.